కావాలని నేను వస్తాను. ఈ డబ్బు ఉంచండి. అర్రే ఏంటిదంతా భలేవాళ్ళే. వస్తాను. वासुदेवस्य भगिनीं दिव्यमाल्य विभूषितां दिव्यांबरधरां देवीं खड्गखेटकधारिणीं मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृदायास्तु मंगलम्। అమ్మా, ఒక్కళ్ళు చేసిన పాపానికి మా వంశంలో తరతరాల్ని శపించడం న్యాయమా తల్లి? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారని ప్రతి 48 ఏళ్లకి ఒకళ్ళని తీసుకెళ్ళిపోతున్నాం. నా కొడుకు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా పసుపు కుంకుమ లాగేసుకున్నాం. అయినా నేను నిన్ను కొలవడం మానలేదు. నా వల్ల అయినంత వరకు పూజలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తూనే ఉన్నాను. నీకింకా మా మీద కోపం తగ్గలేదా తల్లి? ఎన్నో వందల సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్విఘ్నంగా వెలిగిన ఈ అమ్మవారి అఖండ జ్యోతి అమ్మవారి విగ్రహం అపవిత్రమైన రోజున కొండెక్కింది. ఎన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేసినా, ఎంత ప్రయత్నించినా పోయిన తన శ్రార్థకమ్మలు ముగిశాక గాని తిరిగి అఖండ జ్యోతి వెలగలేదు. ఆ రోజు నుంచి ప్రతి 48 సంవత్సరాలకి ఒకసారి ఈ అఖండ జ్యోతి కొండెక్కటం మీ కుటుంబంలో ఒకరు శాపానికి బలైపోవడం. మళ్ళీ 48వ సంవత్సరం ప్రవేశించిందమ్మా. అవును శేషయ్య, ఇంట్లో ఎవరిని చూసినా భయం వేస్తోంది. అమ్మా, ఈసారి ఎవరిని పని కోరుతున్నావు తల్లి?